నమస్తే, వెల్కమ్ టు వైరల్ డిబేట్ విత్ విజయ్. మొత్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపుతుంటారు. కారణం, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య నాణ్యత కొంత ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయని. కాకపోతే ఇదే అదునుగా లేకపోతే ఈ సాకుతోటి ప్రైవేటు యాజమాన్యాలు తల్లిదండ్రుల వద్ద ఫీజులు ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎందుకు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు, లేకపోతే ఫీజుల నియంత్రణకు సంబంధించి ఎందుకు సరైనటువంటి విధానాలను పాటించట్లేదనే విమర్శ అనేక రోజులుగా ఉంది, అనేక సంవత్సరాలుగా ఉంది. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వి సాయి ప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఆర్ఎస్. వారితో పాటు జావేద్ గారు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఇద్దరు కూడా. మరికొద్దిసేపట్లో ఝాన్సీ గారు కూడా యాడ్ అవుతారు. ఈలోగా ముందుగా సాయి ప్రసాద్ గారితో మాట్లాడదాం. ఎస్ ప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్తే. ఎస్, ఎలా చూస్తారండి? నేను చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే విద్య నాణ్యత బాగుంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, రకరకాల కారణాలు. కాకపోతే ఈ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఫీజుల నియంత్రణకు సంబంధించి సరైన చర్యలు ఉండట్లేదు, ఇష్టారీతన వసూలు చేస్తున్నారనేది ఒక విమర్శే కాదు, వాస్తవాలు కూడా అలాగే ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు? ఫీజుల విషయం వస్తే దాదాపు 10 ఏళ్ల కిందటనే, అంటే జిఓఎంఎస్ నంబర్ 1 1994 అంటాం విజయ్. ఓకే, దానిలోనే ఇదమిద్దమైన నిబంధనలు చేశారు, ఒక చక్కని నిబంధనలు చేశారు. చాలాసార్లు వీళ్ళు ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడము, హైకోర్టు దాన్ని మళ్ళీ పెండింగ్ పెట్టడం, లేకుంటే స్టే ఆర్డర్ ఇవ్వడము, ఇలాగే జరుగుతూ ఉంది. కానీ ఇంతకన్నా కాస్త విచారకరమైన విషయాలు ఏంటంటే, వాళ్ళని ఫ్యాన్సీ నేమ్స్ పెట్టుకోవద్దండి అని చెప్పి ఒక చక్కని ఆర్డర్ ఉందండి. ఓకే, ఫ్యాన్సీ నేమ్స్ అంటే దాదాపు 60 రకాల ఫ్యాన్సీ నేమ్స్ ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకోకూడదు అని చెప్పి ఆర్డర్ 2009లో పాస్ చేశారు విజయ్. తర్వాత కొన్ని స్కూల్స్కి అలాంటి స్కూల్స్ 5,000 స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి. మేమేమో ఎంపీ మున్సిపల్ హై స్కూల్ పేరు అని ఉంటుంది మన స్కూల్కి, లేకుంటే జిల్లా పరిషత్ హై స్కూల్ అని ఉంటుంది, గవర్నమెంట్ హై స్కూల్ అని ఉంటుంది. వాళ్ళు ఈ టెక్నో, ఈ విద్య, లేకుంటే కాన్సెప్ట్, మోడల్ ఇవన్నీ పెట్టుకున్నారంటే పేరెంట్స్కి నిజంగా దానికి తగినట్లుగా వాళ్ళకి నాణ్యత ఉంటుందా లేదా అని ఆలోచించకుండా పేర్లు చూసి దీపం చుట్టూ పురుగులాగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా జరుగుతూ ఉంది. అలాంటి వాటిని గుర్తించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళకి ఎందుకు ఎన్ఓసి ఇస్తున్నారు సిబిఎస్ఈ కోసం అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ August 22లో రిమైండర్ ఇచ్చారండి అందరు డిఓస్కి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్స్కి. ఇప్పుడు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ బస్సు పైన చూసినా ఈ బ్యాండ్ నేమ్స్ కనిపిస్తుంది. దానిలో కొన్ని ఇంటర్నేషనల్, కాన్సెప్ట్, ఈ విద్య, ఈ టెక్నో, ఇలాంటి 60 ఉన్నాయి. వీటిని కనీసం ఇంతకుముందు మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే, ఎలక్షన్స్ ముందర వీళ్ళ ముఖాలన్నీ లేకుంటే ప్రభుత్వ పథకాలపైన ఉండే రాజకీయ నాయకుల ఫోటోలను కవర్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఏనుగు పార్టీ సింబల్ అయితే ఏనుగు పైన అన్ని స్క్రీన్లు పెట్టారు. అంటే దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటే ఈ మిస్లీడింగ్ నేమ్స్ వీటిని బ్లాక్అవుట్ చేస్తారా 1 month లోపల, లేకుంటే మీకు గుర్తింపు తీయాలన్న స్ట్రాంగ్ డైరెక్షన్ ఒకటి డిఎస్సి ఇవ్వాల్సి ఉంటుంది, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు రిమైండ్ చేశారు కాబట్టి గవర్నమెంట్. దీనివల్ల గవర్నమెంట్ స్కూల్స్కి కాస్త వాళ్ళు మంచి ర్యాంక్ ఉండే స్టూడెంట్స్ ఉన్నా కూడా ప్రాబ్లం తగ్గింది. ఎందుకంటే ఈ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ మిస్ అయింది కాబట్టి. గట్టి యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవడం లేదు కాబట్టి దాని గురించి గవర్నమెంట్ ఆలోచించాలండి. ఎస్, మనతో పాటు జావేద్ గారు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. జావేద్ గారు, ప్రధానంగా అంటే ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లోనే సరైన మౌలిక వస్తువులు కావచ్చు, లేకపోతే సరైన ఎడ్యుకేషన్ స్టాఫ్ ఉంటే అసలు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ యాజమాన్యాల వైపు చూడాల్సినటువంటి అవసరమే ఉండదు కదా అనేటువంటి ఒక చర్చ కూడా వస్తోంది ఈ అధిక ఫీజుల వసూలు విషయానికి వచ్చేసరికి. మీరు ఎలా చూస్తారు దాన్ని? దేశంలో 6 నుంచి 10 అందించడానికి పార్లమెంట్ అమలుకి మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా విద్యార్థులకు అమలు కావడం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, మా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు
50 లక్షల మంది విద్యార్థులు మొత్తం విద్యార్థులకి 60 లక్షలు ఉంటాయి. దాంట్లో గవర్నమెంట్ విద్యాసంస్థలో 24 లక్షల 23 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థలో 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే స్కూళ్ళకు సంబంధించి ఒక్క 40,000 స్కూళ్ళు ఉంటాయి. దాంట్లో గవర్నమెంట్ స్కూల్ 25,000 ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ 11,000 ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, స్కూల్ ఎక్కువ లేదు. అలాగే గవర్నమెంట్ విద్యాసంస్థలో స్కూల్ ఎక్కువ ఉన్నాయి, విద్యార్థుల సంఖ్య తక్కువ. ఓకే, అంటే ఇక్కడ ప్రభుత్వం విద్యార్థులు ఎలా ఉన్నాయంటే మీరు చెప్పినట్టు ప్రైవేట్ విద్యాసంస్థలో సౌకర్యాలు బాగుంటాయి, అక్కడ గ్రామాలు, అక్కడ బోర్డు ఉంటుంది, అక్కడ టీచర్స్ ఉన్నారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలో ఎక్కడ కూడా బిల్డింగ్ ఉంటుంది, కట్టడం ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ బాగా టీచర్స్ ఉన్నారు, అక్కడ కౌన్సిలర్ ఉన్నారు, అక్కడ క్యాబినెట్ ఉన్నారు. అందువల్ల విద్యార్థులు ఒక సందర్భంగా ఎక్కువ ప్రైవేట్ యజమానులకు ఎక్కువ ఉన్నారు. అవసరమైతే ఆ పిల్లలు ఆ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉంటే బాగా చదువుతుందని చెప్పేసి చాలా మంది పంపిస్తున్నారు. ఓకే, ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. అంటే మన ప్రభుత్వం ప్రయత్నం ప్రైవేట్ యజమానులు ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుల వల్ల మన ఉద్యోగాలకు ఓకే. అలాగే టీచర్ ఈరోజు టీచర్ సంబంధించి ఒక్క స్కూల్లో ఒక్క పాఠ్యాంశంలో 20 చాలా లక్షల వరకు వీళ్ళు రైట్. తెలుసుకున్నారు. ప్రభుత్వాలు ఎక్కడైనా దాని నిబంధనలు ఉన్నాయి. దీనికి ప్రభుత్వాన్ని మన నిజమే ఇక్కడ ప్రపంచంగా ఒక 3 ఏర్పడాలి, ఒక కమిటీ ఏర్పడాలి. రైట్ రైట్ జావేద్ గారు. ఏర్పాటైంది దాని ఇంతవరకు బయటకు తెలియదు. అంటే మన ప్రభుత్వం ఎలా ఉందో విద్యార్థుల పట్ల ఎడ్యుకేషన్ పట్ల ఎలా ఉందో ఇంత రిలేషన్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. రైట్ జావేద్ గారు. ఎస్ ప్రసాద్ గారు, చట్టాలు అయితే ఉన్నాయి, చట్టాలు లేవని చెప్పడానికి లేదు. ముందు నుంచి కూడా చట్టాలు ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించి అనేక చట్టాలు చేశారు, ఫీజు నియంత్రణకు సంబంధించి అనేక చట్టాలు చేశారు. చట్టాలు అమలవుతున్నాయా లేదా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి ఏదైతే ఒక స్కూల్ ఫీజు ఎంతైతే చెప్తుందో అది వాళ్ళ నోటీస్ బోర్డులో కావచ్చు, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది మెన్షన్ చేస్తున్నారు, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎలా చూస్తారు దాన్ని? ఇవ్వండి. అసలు ఈ పాంప్లెట్స్ ఇస్తున్నారు కదా పేరెంట్స్కి, పేరెంట్స్ వాళ్ళ స్కూల్కి వెళ్తూనే కలర్ పాంప్లెట్స్ ఇస్తున్నారు కదా. ఈ కలర్ పాంప్లెట్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ అన్న డెఫినెట్లోకి వస్తుంది. అంతే కదా. పబ్లిక్ డొమైన్ అన్నది ప్రతి స్కూల్కి ఒక పబ్లిక్ డొమైన్ ఉండాలి, ఒక వెబ్సైట్ ఉండాలి. విద్యా నిబంధనల ప్రకారం వెబ్సైట్లో వాళ్ళే స్కూల్ ఫీజు స్ట్రక్చర్ పెట్టాలి. స్కూల్ ఫీజ్ స్ట్రక్చర్తో పెడుతూ 25% తర్వాత పేద విద్యార్థులకు అన్న వాళ్ళకి కూడా వాళ్ళు సూచించాలి. అది మర్చిపోదాం ఇంకా దాన్ని, ఎందుకంటే అది ఏ స్కూల్ కూడా పాటించడం లేదు. 25% పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నది సిఏజీని కామెంట్ చేశాడు. పోనీ ఈ డిస్ప్లే అంటే అండి, పేరెంట్ స్కూల్కి వెళ్ళి అడిగినా కూడా నాకు ఫీజ్ స్ట్రక్చర్ ఇస్తారా అంటే కాదు, కాబట్టి మీరు రాసుకోండి అని అంటారు. లేకుంటే వాళ్ళకి చిన్న చిట్టు పైన ఇస్తారు. పుస్తకాలు అంటేనండి 13,000, 10,000, 14,000 ఒలింపియాడ్ అని చెప్పి ప్రింట్ చేసి రిసీట్ కూడా ఇవ్వకుండా, బుక్స్ పైన ప్రైస్ కూడా ప్రింట్ చేయకుండా పేరెంట్స్ పైన ఈ ఇసుక బండిలో మూతలు మోసినట్టుగా మోసి పంపిస్తున్నారండి. 2 days కిందటే చూశాను. 16 kgs వెయిట్ ఉందండి 8th class బుక్స్ వాళ్ళు ఇచ్చింది. రవీంద్ర భారతి స్కూల్లో వాళ్ళు 9,000 కలెక్ట్ చేశారు. 16 kgs వెయిట్ ఉంది. దీనిపైనే స్కూల్ బ్యాగ్ సర్వే చేసిన తర్వాత స్కూల్ బ్యాగ్ వెయిట్ ఇలా కంట్రోల్ చేయాలని చెప్పి కొన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసిందండి. 2017లో అనుకుంటాను, కరెక్ట్ 2017లో. దాని ప్రకారం ఏంటంటే అందరూ SCERT బుక్సే ఉపయోగించాలి. ప్రతి క్లాస్కు 3 to 7, 8 టెక్స్ట్ బుక్స్ లోపల ఎక్కువ ఉండకూడదు. వాటర్ బాటిల్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే ప్రతి స్కూల్లో డ్రింకింగ్ వాటర్ ఉండాలి. సో దానివల్ల వాళ్ళు వెయిట్ని నిర్దిష్టంగా డిసైడ్ చేశారు ఈ పుస్తకాలను పెట్టుకొని.
ఒక్కొక్క నోట్బుకే ఉండాలి ఒక సబ్జెక్ట్ కానీ. అంటే దాన్ని బట్టి చూస్తే 6 to 7 బుక్స్ కన్నా బ్యాగ్లో ఉండకూడదండి, వాటర్ బాటిల్ ఉండకూడదు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విజయ్ గారు మ్యాక్సిమం వెయిట్ 1.5 kg నుంచి 5 kg ఉండాలండి. 16 కిలోలు అసలు ఎలా పోస్తారండి? 16 కిలోలు బియ్యం బస్తానా? చూడండి అలాగే ఉంది. 4 అంతస్తులకు వెళ్తారు, మనమేమో పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి పేరెంట్స్ వచ్చేస్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు కనీసం 4 లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ ప్రైవేట్ స్కూల్స్ లోపలికి పోతే అదొక బందిఖానా అండి, ప్రిజన్, సెంట్రల్ ప్రిజన్ లాగా ఉంటుంది స్టూడెంట్స్. అవును నిజమే అండి, ఈ బ్యాగ్స్ తో పరిగెత్తూ ఉంటే వాళ్ళు ఫ్లోర్ టు ఫ్లోర్ ఇది మోసుకొని, లిఫ్ట్ ఉండదండి, 4 floors ఉంటాయి కాబట్టి దానికి లిఫ్ట్ ఉండాలని చెప్పి నిబంధన ఉండదు. తర్వాత మున్సిపల్ గ్రౌండ్ అంటే ప్లేయింగ్ గ్రౌండ్, విజయ్ గారు ప్లేయింగ్ గ్రౌండ్ ఇస్ ద ఇంపార్టెంట్ కండిషన్ మెన్షన్డ్ ఇన్ ది రికగ్నిషన్ సర్టిఫికేట్ అండి. ఎందుకంటే మెంటల్ డెవలప్మెంట్ తో పాటు ఫిజికల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి, దట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది గ్రోయింగ్ చైల్డ్ అని చెప్పి అనుకున్నాం. RT2 యాక్ట్ లో కూడా అదే ఉంది. అన్నిటినీ అపార్ట్మెంట్స్ లో పెట్టుకొని ఎక్కడో ఒక చోట ఒక మున్సిపల్ గ్రౌండ్ తో టైప్ పెట్టుకొని వీళ్ళు నడిపిస్తున్నారండి. అసలు ఈ సింగిల్ గ్రౌండ్ చాలండి వాళ్ళకి గుర్తింపు తీసేదానికి. కానీ డిఈఓస్ కానీ లేకుంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ గుడ్డిగా వదిలేశారు. పిల్లికి గుడ్డితే ఎలక ఏదో చేసిన అన్నట్టుగా తయారైంది విజయ్. జావేద్ గారు, ఈ స్కూల్ గ్రౌండ్లకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు విద్యార్థులకి విద్యతో పాటు ఒకవైపు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఖచ్చితంగా సరైనటువంటి పద్ధతుల్లో నేర్పాల్సినవి నేర్పాలి, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే విద్యార్థులు మానసికంగా శారీరకంగా కూడా ఎదగడానికి వీలుంటుంది. కాకపోతే ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఏ ఒక్క చోట కూడా ఒక స్కూల్ గ్రౌండ్ ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. ప్రధానంగా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ అయితే ఏదైతే ప్రసాద్ గారు చెప్తున్నట్లుగా ఒక బందీఖానా లాగే ఒక అపార్ట్మెంట్లో పెట్టేసుకొని అసలు విద్యార్థులను బయటికి పంపించకుండా ఉదయం స్కూల్లోకి వెళ్తే సాయంత్రం వరకు అదే క్లాస్ రూమ్లో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి. వీటికి సంబంధించి మీరు ఎలా చూస్తారండి జావేద్ గారు? ప్రసాద్ గారు, ప్రధానంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఒకటి మీరు ముందు నుంచి చెప్తున్న విధంగా యాడ్ రూపంలో ఏది కూడా ఇవ్వకుండా ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ విధంగానే సజెస్ట్ చేసింది. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎవరికో ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ విద్యా సంస్థల మొత్తంలో కూడా అది జరిగినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పాంప్లెంట్లు కావచ్చు, లేకపోతే యాడ్లు కావచ్చు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎలా చూస్తారు?
అసలు చట్టపరంగా దాన్ని మనం మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటామండి. ఇంతకు ముందు ఉండే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని రిపీల్ చేసుకొని కొత్తగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వచ్చింది విజయ్ గారు. ఓకే, దానిలో ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇచ్చారు. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటంటే ఏ అడ్వర్టైజ్మెంట్ అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందో దాన్ని మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అన్నారు. ఏ అడ్వర్టైజ్మెంట్లో అయితే కాస్త అవసరమైన సమాచారాన్ని దాచిపెడతారో అది మిస్లీడింగ్ అన్నారు. ఓకే, నేను ఈ కొత్త చట్టాన్ని ఉపయోగించుకొని ఈ బడిబాట ప్రోగ్రామ్ను పర్స్యూ చేశానండి. గత 2-3 వారాలుగా జయ గారు మన తెలంగాణ గవర్నమెంట్ బడిబాట ప్రోగ్రామ్ని అమలు చేసింది. ఓకే, 2 వారాలు అంటే దాదాపు 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జూన్. ఈ 2-3 వారాల్లో నేను కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేశాను, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ విజిట్ చేశాను. చేసిన తర్వాత వీళ్ళు పేపర్లో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, లేకుంటే ఈ పాంఫ్లెట్స్ రూపంలో ఇచ్చే సమాచారం కానివ్వండి, ఈ 2 కారణాల వల్ల మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పి కన్జ్యూమర్ కమిషనర్ ఢిల్లీకి నేను కంప్లైంట్ అయితే డ్రాఫ్ట్ చేసి ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తూ రిజిస్టర్ పోస్ట్ చేశానండి. ఆయన ఏమి యాక్షన్ తీసుకుంటాను చూడాలి. ఇది నిజంగా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని డిసైడ్ అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే ఈ బుక్స్ని ఏదైతే గవర్నమెంట్ బుక్స్ కాకుండా ప్రైవేట్ బుక్స్ అమ్ముతున్నారో వాటిని సీజ్ చేయండి అని కూడా రాశాను. ఓకే, ఎందుకంటే ఆ పవర్ దాని కొత్త చట్టంలో ఇచ్చారు. ఏదైతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అవుతుందో దానికి సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ సచ్ అండ్ సీడర్ పవర్స్ ఉపయోగించి సీజ్ చేసి ఇష్యూ డిసైడ్ చేయండి అన్న పవర్ ఇచ్చారు. అది పాత చట్టంలో లేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ కమిషనర్ ఏ విధంగా తీసుకుంటాడో తెలియదు. సో చాలా సీరియస్ యాక్షన్ తీసుకోమని రాశానండి. దీనిలో ఎందుకు ఇవి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, అన్నిటిపైన ఒలింపియాడ్ అని ఉంటుందండి, స్కూల్ పేరు ఉంటుంది. ఈ ఒలింపియాడ్ అనేది బ్యాండ్ నేమ్. బస్సుల పైన ఉంటుంది, పుస్తకాల పైన ఉంటుంది, వాళ్ళు ఇచ్చే బ్యాడ్జెస్, లేబుల్స్, యూనిఫామ్ పైన ఉంటుంది. వీటన్నిటిని మనం ఎవిడెన్స్ ఆధారం అనుకుంటే కొత్త కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వీటన్నిటిని సీజ్ చేయాల్సినంత అవసరం ఉంది చట్టపరంగా. చేసి వీళ్ళకి గుర్తింపు రద్దు చేయమని చెప్పి డైరెక్షన్ ఇవ్వాలి. ఎవరికి? డిఎస్సికి, స్టేట్ గవర్నమెంట్కి. సో ఇంత సీరియస్ వైలేషన్స్ ఉండేటప్పుడు అంత సీరియస్ యాక్షన్ అవసరం అని చెప్పి నేను చాలా గట్టిగానే రాశానండి. ఒక 3-4 రోజుల కింద పంపించాను విజయ్, సమాధానం కోసం చూస్తున్నాను. లేకుంటే ఆల్టర్నేటివ్గా మన చైర్మన్ చైల్డ్ రైట్స్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్లో ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారండి. నెక్స్ట్ 3-4 డేస్లో ఆల్టర్నేటివ్గా వీళ్ళకి కూడా ఒక సీరియస్ కంప్లైంట్ సబ్మిట్ చేద్దామని అనుకుంటున్నాను. రైట్. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మనం గత ప్రభుత్వంలో ఇక్కడ తెలంగాణలో చూసాం, 500 మంది మహిళా అంటే విద్యార్థులు ఉండేటువంటి ఒక పాఠశాలలో కనీసం ఒక బాత్రూమ్ కూడా ఉన్నటువంటి పరిస్థితిని గమనించాం. దానికి సంబంధించి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ మనవడైనటువంటి హిమాన్షునే స్వయంగా ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని అతను బహిర్గతం చేశాడు. ఇలాంటి అంటే అదొక్క ఎగ్జాంపులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. మరోవైపు ఏపీలో చూసుకున్నట్లయితే మౌలిక వస్తువులు కనిపిస్తున్నారు కానీ టీచర్ల నియామకం కావచ్చు, లేకపోతే విద్యకు సంబంధించి పెద్దపీట వేయడం లేదు, డిఎస్సి నోటిఫికేషన్ లేదు గత 5 ఏళ్లలో ఒకసారి కూడా. అంటే ఒక చోట మౌలిక వస్తువులు ఉంటే ఉపాధ్యాయులు ఉండట్లేదు, ఉపాధ్యాయులు ఉన్న చోట మౌలిక వస్తువులు ఉండట్లేదు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి విధానాల వల్ల తల్లిదండ్రులకు గతి లేక ప్రైవేట్ పాఠశాలల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొందనేది కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట. మీరు ఎందుకు ఇంత ఫీజులు కట్టి చేర్పిస్తున్నారంటే మీరు ఎలా చూస్తారు ప్రసాద్ గారు? ఏమండి, ఒక చిన్న మాట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఏంటి, ఏదో సున్నం కొట్టి ఫర్నిచర్ ఇచ్చేసి నాడు నేడు అని చెప్పి నేను ఫండ్స్ ఇచ్చేసాను అని బిల్డింగ్ను నైషీ చేసినంత మాత్రాన నాణ్యమైన విద్య రాదు విజయ్. ఖచ్చితంగా దానికి మీరు అన్నట్టుగా మన టీచర్స్ కూడా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం లేదు అంటారు. ఆర్టీఈ యాక్ట్ని కానివ్వండి, లేకుంటే విద్యలో ఉండే నాణ్యతను కానీ పరిశీలించేదానికి ఎంఈఓకి ఒక డ్యూటీ చార్ట్ ఇచ్చారండి. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి చార్ట్ ఇచ్చారు. ఆ చార్ట్ చదివితే మనకు స్కూల్ విధానంలో ఉండే రూల్స్ పద్ధతులు అన్నీ ఎవరికైనా తెలిసిపోతుంది. తమాషా ఏంటంటే 435 ఎంఈఓలు ఉండాల్సి ఉంటే విజయ్ గారు 10 మంది 15 మంది ఉన్నారట. అసలు ఉన్న వాళ్ళు ఎక్కడైనా పనిచేస్తున్నారు, ఉన్న వాళ్ళు ఇన్ఛార్జ్, అన్నిటికీ ఇన్ఛార్జ్. సో ఇంకా ఒక బాత్రూమ్ ఉందా లేకుంటే 2 బాత్రూమ్స్ ఉందా అని చూడాల్సిన, నిఘా చేయవలసిన వాళ్ళు ఎంఈఓస్ చూసిన తర్వాత
వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీటన్నిటి కరెక్ట్ చేయాలి. ఓకే. అటువంటిది ఎప్పుడైతే నిఘా సంస్థ మరి ఫెయిల్ అయితేనండి, అంటే 435 MUs ఉండాల్సి 10 మంది 20 మంది ఉన్నారంటే ఇంత దారుణమైన పరిస్థితి చూడండి. ఇంకా మీరు ఒక మాత్రం అని కాదు, ఇంకా అది ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా అదే ఉంటుంది. అవును. కొన్ని చోట్ల మీ 400 మంది విద్యార్థులు అన్నారు. 10 లోపల ఉండే ఎన్రోల్మెంట్ ఉండే విద్యా సంస్థలు తెలంగాణలో దాదాపు 4,000 ఉన్నాయండి. 10 ఎన్రోల్మెంట్ అంటే ఏంటి, ఎక్కువ ఉండే చోటనేమో ఇలా ఉంది, తక్కువ ఉండే చోట బిల్డింగ్లు ఉంది. పోతే ఒకటి ప్రభుత్వం స్కూల్స్ గురించి మనం అనుకోవాల్సింది ఒక ప్లస్ పాయింట్ ఏమిటనండి, వీళ్ళకి మాత్రమే గ్రౌండ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉండదు. అవును. అంటే ఫీజుల నియంత్రణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇప్పటికైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది అంటే ఇప్పటికైనా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం వైపు నుంచి? ఏమండి, క్యాపిటేషన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1983 అని చెప్పి చేసుకున్నామండి. ఏపీ యాక్ట్ తెలంగాణలో కంటిన్యూ అవుతుంది. సెక్షన్ 7 ప్రకారము గవర్నమెంట్ నోటిఫై చేయాలండి. గవర్నమెంట్ నోటిఫై చేయకుండా ప్రతి స్కూల్ వాళ్ళు వాళ్ళ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు చూసారా, అది వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసి నోటిఫికేషన్ లేకుండా స్కూల్ ఫీజు ఇచ్చిన వాళ్ళ గుర్తింపును రద్దు చేసే కనీసం నోటీసులన్నా ఇవ్వాలండి. అంటే అంత పవర్ ఉంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ నోటిఫై చేయకుండా మీరు స్కూల్స్కి మీరంతకు మీరు ఎలా ఇస్తున్నారు అని చెప్పడానికి అధికారం అయితే ఉంది. మధ్యలో ఎన్ని జీవోలు ఇచ్చినా, హైకోర్టు ఎన్ని స్టేలు ఇచ్చినా కూడా దానికి సంబంధం లేకుండా ఉండే ఒక సపరేట్ ప్రొవిజన్ ఇది. సో దీని కింద డిఈఓస్కి అధికారం ఉందండి. మీ ఫీజు స్ట్రక్చర్ మాకు ఎందుకంటేనండి, ఏ ఫీజులో అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు విజయ్ గారు, దానికి డిఈఓ అప్రూవల్ ఉండాలని అన్న కండిషన్ రికగ్నిషన్ సర్టిఫికేట్లో ఉంది. రైట్. సో ఎలాగ మన డిఓ అప్రూవల్ కనబడదు, ఎందుకంటే వెబ్సైట్లో లేదు కాబట్టి. ఆ గ్రౌండ్ లేదన్న పేరుతో, డిఓ అప్రూవల్ ఫీజుకు అప్రూవల్ లేదన్న పేరుతో కనీసం వీళ్ళకి ఇనిషియల్ నోటీసులు అన్నా వెళ్ళాలండి, ఏమని మీ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అని. ఆ పని గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. రైట్. సో ఫైనల్గా ఒకసారి జావేద్ గారితో మాట్లాడారు. జావేద్ గారు, మీరు వ్యక్తిగతంగా కూడా అనేక స్కూల్స్ని విజిట్ చేస్తుంటారు, ఇన్స్పెక్ట్ చేస్తుంటారు మీ సంస్థ తరపున. అయితే నాకు తెలిసినంత వరకు ఫీజుల గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నాయి, ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇప్పటికైనా కానీ ఫీజుల దోపిడీ తగ్గే అవకాశం ఉంది? ఒకటి, ఫస్ట్ జియో నెంబర్ 1994 సంబంధించి మెయింటెనెన్స్ అలాగే ఎస్టాబ్లిషన్ సంబంధించిన విధి విధానాలపైన ఒక జియో తీసుకొచ్చింది. అది తుక్కేశారు, స్టే ఇచ్చారు, తీసేశారు. దాంతోపాటు జియో నెంబర్ 91 2009 అలా ఇది ఫీ స్ట్రక్చర్ సంబంధించి ఫీ స్ట్రక్చర్ అలాగే ఫీ సీట్లకు సంబంధించిన జియో ఇది కోర్టు తీసుకెళ్లి కోర్టులో స్టే చేయించారు. దీంతో పాటు 42/2010 జియోకు సంబంధించి ఇది యూజర్ ఛార్జీలు, పుస్తకాలు అమ్మకం చెప్పేసి పుస్తకాల నిబంధనలకు సంబంధించి ఏ పుస్తకాలు ఉండాలి, దాంట్లో ప్రింట్ కు సంబంధించి టెక్స్ట్ బుక్స్ పైన ప్రింట్ చేయించొద్దు, అదే గవర్నమెంట్ పుస్తకాలే అమ్మాలి, ఎక్కడ కూడా నోట్ బుక్స్ స్కూళ్ళలో అమ్మకూడదు చెప్పేసి ఈ జియో తీసుకొస్తే అది కోర్టులో తీసుకొచ్చి ఈ ప్రైవేట్ ఏజెంట్ చేయించారు. అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వాలు కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి, ప్రైవేట్ విద్యా సంస్థలకి కొమ్ము కాస్తున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఏముంది, రెగ్యులర్ గా వాళ్ళు కూలీ చేసుకోవచ్చు, కూలీ నాలుగు చేసుకోవచ్చు, ఆ పిల్లల్ని 5 గంటల వరకు పిల్లడు స్కూల్లో ఉంటాడు ఆ ఉద్దేశంతో స్కూల్లో వేస్తున్నారు తప్ప వాళ్ళు ఫీజులకు సంబంధించి మీరు రెగ్యులర్ గా ధర్నాలు చేస్తున్నాము. స్కూల్ పుస్తకాలకు సంబంధించి మన డిఓ గారికి కలిసాము. ఎందుకంటే ఆమె వచ్చి సీట్ చేయించారు చైతన్య స్కూల్లో, చాలా స్కూల్లో మేము సీట్ చేయించాము పుస్తకాలకు సంబంధించి కానీ, అక్కడ బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి కానీ రెగ్యులర్ గా విజిట్ చేసిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మొదటిగా ప్రభుత్వమే ఒక చైతన్యవంతం తీసుకొచ్చే విధంగా ఒక ఫీ స్ట్రక్చర్ సాధించినట్టు ప్రతి స్కూల్లో ఫీ బోర్డు ఏర్పాటు చేయాలి. ఫీజు ఎంత ఉండాలి, ఫస్ట్ క్లాస్ వరకు ఇంకా ఫీజు బోర్డు ఏర్పాటు చేయాలి. అప్పుడు విద్యార్థులకు, తల్లిదండ్రులకి అర్థమవుతుంది, ఎవరికైనా కానీ ఫీ స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఇవన్నీ ఉన్నా కానీ పాటించట్లేదు, అదే కదా నిజానికి బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తే ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వాలు మంచి నియంత్రణ చట్టం తీసుకొస్తే దాన్ని మేము స్వాగతిస్తాము, తల్లిదండ్రులు స్వాగతిస్తారు. ఎందుకంటే ఈ నియంత్రణ లేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు విద్యా సంస్థలు ఇలా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క పాఠశాలలో మన ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు, చాలా బాగుంది, గ్రౌండ్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. కానీ ఓ బడి బాట కార్యక్రమం స్టార్ట్ చేశారు.
చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాము. ఈ 2 months కార్యక్రమం చేసినట్టు ఎవరు పిల్లలు రావట్లేదు. Yes. అందుకోసమే ప్రభుత్వమే ప్రతి ఒక్క విద్యార్థులకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి వసతులు ఉన్నాయి, ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అప్పుడు తీసుకొస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పేసి Right. తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ జావేద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా సాయి ప్రసాద్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా చక్కగా అర్థమయ్యేలా వివరించారని అనుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కావచ్చు, లేకపోతే విద్యా ప్రమాణాలు పెంచుకోవాలి. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఖచ్చితంగా ఫీజుల నియంత్రణతో పాటు ప్రసాద్ గారు చెప్తున్నట్లుగా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చట్టవిరుద్ధంగా ప్రైవేట్ యాజమాన్యాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇది వాల్టి వైరల్ డిబేట్ విత్ విజయ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.